చాలా మంది డాక్టర్ దగ్గర వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకొని కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని మందులు వాడుతున్నారు. కానీ దాని వెనక ఉన్న ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ అవేర్నెస్ కోసమే ఈ వీడియో. హాయ్ అండి, నేను మీ డాక్టర్ శరత్, స్పోర్ట్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. కాల్షియం, విటమిన్ డి3, ప్రోటీన్, కొలాజిన్ ఇదన్నీ న్యూట్రిషనల్ మంచిది. బాడీ కోసం మనం తీసుకుంటే మసిల్స్కి, టెండానికి, బోన్కి మంచి ఉపయోగం పడుతుంది. కానీ అది రియల్గా ఉపయోగపడుతుందా అంటే వాట్ ఈస్ మీన్ బై అబ్జార్ప్షన్ అంటే మన బాడీ దాన్ని తీసుకుంటుందా? మన బాడీ అని చెప్పకుండా ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో ఆ పర్టికులర్ పార్ట్ దాన్ని తీసుకుంటుందా అని మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎందుకు? ఇప్పుడు మన బాడీలో రెండు చెయ్యి ఉంది అండి. ఇప్పుడు ఈ చైని నేను ఎక్కువగా వాడుతున్నాను, ఈ చైని నేను తక్కువగానే వాడుతున్నాను. నేను తింటున్న ఫుడ్ అన్నది రెండు చైకి వెళ్తుందా అని మీరు అడిగితే వెళ్ళదు. ఏ చైని నేను ఎక్కువగా వాడుతున్నానో ఆ చైకి మాత్రమే వెళ్తుంది, ఆ చైలో మాత్రమే బలం మంచిగా ఉంటుంది. సో దీన్ని మెకనో ట్రాన్స్డక్షన్ అంటారు. మెకనో ట్రాన్స్డక్షన్ అంటే మనం చేస్తున్న ఒక మెకానికల్ యాక్టివిటీ అన్నది ఆ న్యూట్రిషన్ని డిమాండ్ చేసి, ఆ స్టిమ్యులస్ ఆ న్యూట్రిషన్ని డిమాండ్ చేసి బిల్డప్ అయ్యి మాకు స్ట్రెంత్ అన్నది, కెపాసిటీ అన్నది పెరుగుతుంది తప్ప ఊరికే మనం ఇలా టాబ్లెట్స్ వాడుతున్నాం వల్ల అది ఎక్కడ మనం ఉపయోగం చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజుకు వాకింగ్ చేస్తూనే ఉంటారు, మీరు చై పెయిన్ కోసము అలా న్యూట్రిషన్ వాడుతున్నారంటే కాలుకే వెళ్తుంది, చైకి ఏమీ జరగదు, చై అలాగే ఉంటుంది. మీరు ఏమి చేయకుండా ఓన్లీ టాబ్లెట్ మాత్రం వాడితే ఇంకా పొట్టలు మాత్రమే పెరుగుతుంది. అది అనవసరంగా మీరు మెటబాలిక్ ఓవర్ లోడ్ అయిపోయి మీకు అది డేంజరస్గా అయిపోతుంది. సో దీన్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకొని మీరు వాడండి, మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ.